నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. రాజకీయాలను చేశారు. జగన్ గారే ఉండమని చెప్పారు. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా? బీజేపీలో చేరుతున్న ప్రచారం ఉంది సార్. మీకు గవర్నర్ కూడా మీరు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా? నేనేం చెప్పాను? నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను. వ్యవసాయం చేసుకుంటున్నాను. దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా కామెంట్స్ చేసినారు. ఈ వ్యవసాయదారుడు ఏందయ్యా ప్యాంట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు. అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో? అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించపరిచినట్టు కాదా? గోచిపెట్టుకొని చేస్తేనే వ్యవసాయమా? అర్థం చేసుకోవాలి. మనోభావాలను దెబ్బతీయకూడదు. వ్యవసాయం అని అంటే వ్యవసాయమే. నేను నిజంగా కూడా అదే చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు. ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో, ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు నేను సిఐడికి యథార్థాలు చెప్పాను, వాస్తవాలు చెప్పాను, ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను. నేను అదే చెప్పాను. కర్త కర్మ క్రియ మూడు కూడా విక్రాంత్ రెడ్డి అనే విషయం చెప్పాను. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను. నేను వాస్తవాలు చెప్పాను. అదేవిధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని మేము అందరి ముందు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏది మళ్ళీ కొంచెం పెద్దగా చెప్పాను. మీరు లిక్కర్ స్కామ్ మీద సిట్ వేశారు. లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను. లిక్కర్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా. కానీ ఇప్పుడు అంటే ఇంతకాలంలో ఎప్పుడు ఈ సబ్జెక్ట్లో మాట్లాడని సాయిరెడ్డి గారు ఇప్పుడు సడన్ గా పాత విషయాలు కూడా తెర మీదకి చెప్పే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలగదా? అంటే ఏ పత్రిక నుంచి? ఆర్టీవీ. మీరేమన్నా నన్ను ఉరేస్తారా? లేదంటే కొడతారా, చంపేస్తారా? చెప్పండి. ఆర్టీవీ రవిప్రకాష్ కదా, రవిప్రకాష్ ఏమన్నా ఉరేసేస్తాడా నన్ను? అయితే భయం ఎందుకు? భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకు ముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది. కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది, వెంకటేశ్వర స్వామి మీద. ఎందుకనంటే మనసు విరిగిపోయింది. అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదనలా. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయారు. వ్యవసాయం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు దగ్గరుండి చాలా అన్ని చూసినారు, అంతా తెలుసు. కానీ ఇప్పుడు ఏదో చిన్న ఇష్యూలతో మనసు విరిగిపోయిందని జీవిత భాగస్వాములే విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీ సంగతి ఏదో నాకు తెలీదు. ఇంకా నేను ఇన్ని తరాలుగా ఉండింది, కాస్త 3 తరాలుగా ఉండా, నేను కాదనలా. కానీ ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు, నేను భయపడ్డానన్నాడు, నేను భయపడలా. ఇంకోటేది ప్రలోభం, భయం, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. ఈ మార్చి కూడా అయిపోతే 5 క్వార్టర్లు కంప్లీట్ అయిపోతాయి. అంటే దగ్గర 4,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోయి ఈ ఒత్తిడి తీసుకొస్తుంటే ఏవకెక్క ముక్తు మూలుగుతూ ఒక 500 కోట్లు 600 కోట్లు మొన్న గడిచినటువంటి నెలలో విడుదల చేశారు. సో బ్యాలెన్స్ 4,500 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలనేటువంటిది తల్లిదండ్రుల పక్షాన
పిల్లల పక్షాన్ని పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, కళాశాలలో వారందరినీ ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో వారి మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. అది వారి బాధ్యత అనేటువంటిది కూడా వారు గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఏంటి ఇదంతా కూడా మళ్ళీ సూపర్ 6లో హామీ కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా పెన్షన్స్ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ విద్యా వైద్యం అనేటువంటి టాప్ ప్రయారిటీస్ ఏ గవర్నమెంట్ కన్నా. అది కూడా టేకప్ చేయకపోతే ఎలాగా? మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే కీలక వ్యాఖ్యలు చేశారు మీ మీద, మీ పార్టీ మీద జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ పార్టీలో అవమానాలు ఇబ్బందులు పడ్డామని అంటున్నారు. ఏంటి సార్ అసలు? ఎవరు పడ్డారు అవమానాలు? అతనే చెప్పారు, విజయసాయి రెడ్డి గారు. ఎవరి గురించి? మీ పార్టీ అతిథేత దగ్గర కోటరీ ఉంది, దానివల్ల చాలా ఎన్నో ఇబ్బందులు అవమానాలు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ, జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ. నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారనేటువంటిది పక్కన పెడదాం. ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన కోటరీ ఉండదు చెప్పండి? చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా? అసలు రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో కోటరీ ఉండదో చెప్పు. ఉదాహరణకు మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ కోటరీ ఉండదా? ఉంటుంది కదా. ఇగో మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు. సో కోటరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో, ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి దగ్గర ఉండేటువంటిది. సరే ఆ కోటరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు, లేకపోతే ఆ కోటరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ కోటరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు? ప్రజలు హర్షిస్తారా? ఒప్పుకుంటారా? సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. సరే ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే. ఎవరి మనసు తిరిగింది? ఎందుకు విరిగిపోయింది? ఇంకెవరి మీద ఎప్పుడన్నా ఇంకుల మీద ప్రేమ పుడితే మన మనసులు విరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి, నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. చేసుంటాను. పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో, వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకుల మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకి. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే, ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి, లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు. సరే వారు మాట్లాడినప్పుడు, ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. సరే అలాగే అనుకున్నాం. మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే. సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు ఇరిగిపోయింది, లేకపోతే ఇంకోటి అయింది అన్న తర్వాత ఇంకో మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది మరి నాకేం తెలుసు, నేనేం చెప్తాను? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను. మరి నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను అది చెప్పగలను. కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను. మరి నేను ఎప్పుడు వినలేదు ఆ డైలాగ్. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు రాజకీయాల్లో మొన్న జరిగినటువంటి పరిణామాలు, వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేక పరిణామాలు చూసాం. గడిచినటువంటి 9 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక పరిణామాలని ఎదుర్కొన్నాం. చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు, రాజీనామా చేసి వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకోటి వారు ఏదో మాట్లాడితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి వారందరూ, నేను ఎవరో ఒకరి గురించి మాట్లాడలేదు. మొన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా అధికారంలోకి వచ్చుంటే ఇది జరిగేదా? 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ గడిచినటువంటి 9 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులు వెళ్ళిపోయేవారా? వెళ్ళిపోయినటువంటి వారు ఈ రకంగా మాట్లాడేవారా? ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేవారా?
ఈ పరిస్థితులన్నింటినీ కూడా లేవనెత్తేవారా అనేటువంటిది ఒకసారి మనం మనస్సాక్షిని అడుక్కోవాలి. నేను ఏ ఒక్కరి గురించో నేను మాట్లాడలేదు, సహజంగా రాజకీయ పరిస్థితుల గురించి నేను ప్రస్తావిస్తూ ఉన్నా. సో వెళ్ళిపోయినటువంటి వారు ఇంతకంట ఇదిగా మాట్లాడతారనుకోవడం మా అమాయకత్వం, మీ అమాయకత్వం. అదే సార్, అసలు వ్యవసాయం చేసుకుంటా ఉంటారు కానీ ఒకవైపు మీకు సాయం చేసేటట్లే కనిపిస్తున్నారు, ఇంకోటి అంటారు ఎందుకంటే మీకా జగన్మోహన్ రెడ్డి అధికారులు రావాలని కోరుకుంటున్నారంట కదా. ఎవరన్నారు? నేను అది వినలేదు. అదే ఢిల్లీలో అన్నారు, ఢిల్లీలో అన్నట్టుగా చూసాను. అదే నేను ఇందాక కూడా చెప్పింది అదే. ఢిల్లీలో వారు మాట్లాడినటువంటి మాటలకి నిన్న విజయవాడలో మాట్లాడినటువంటి మాటలకి చాలా వ్యత్యాసం కనబడింది అనేటువంటిది నా అభిప్రాయం. సో ఏదేమైనప్పటికీ సరే, ఈ కోటరీ గురించి కానీ లేకపోతే ఇంకోటి గురించి మాట్లాడినప్పుడు మనం కూడా ఆ స్థాయిలో మనం పనిచేసాం కదా, ఆ స్థాయిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాం కదా. ఒకవేళ నిజంగా నిన్న వారు మాట్లాడినప్పుడు ఏమన్నారు, ఈ ఏదైతే వారు మెన్షన్ చేసినటువంటి కోటరీ అనేటువంటి మాట మాట్లాడారో లేదా పూజారులు అనేటువంటి మాటలు మాట్లాడారో, మొన్నటి వరకు ఆ పాత్రలో మనం కూడా పనిచేసాం కదా. మరి చేసినప్పుడు మరి మనం ఏం చెప్పుంటాం, మనం ఏం చేసుంటాం అనేటువంటిది కూడా ఒకసారి అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంతకంట బెటర్గా మాట్లాడతారు లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారు అనేది నిన్న మాట్లాడిన తర్వాత వారు ఏదో ఒక ఆయన వ్యవసాయం చేసుకోబోట్లేదు, రాజకీయమే చేయబోతున్నారు అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా అర్థమైంది. ఆయన అయితే వ్యవసాయం చేయబోడు, ఆయన రాజకీయం చేస్తారనేటువంటిది నాకు నిన్న వారి మాటల ద్వారా అర్థమైంది.